ఫైనలీ ఆఫ్టర్ 1.5 hour జర్నీ ఫ్రమ్ దుబాయ్ టు రసల్ ఖైమా మేమైతే హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. రోవ్ ఆల్ మర్జాన్ ఐలాండ్స్ అనమాట. ఎంటర్ అయిన తర్వాత మాకు ఇక్కడ వెల్కమ్ డ్రింక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటేమో లెమనేడ్, ఒకటేమో ఆరెంజ్ జ్యూస్ అనమాట. మా చిన్నోడు చాలా హాట్గా ఉంది బయట నుంచి సడన్గా లోపలికి వచ్చిన తర్వాత అనేసి ఒక డ్రింక్ అయితే తీసుకున్నాడు. సో నేను కూడా ఒక డ్రింక్ అయితే తీసుకున్నాను అనమాట. చెక్ ఇన్ అయితే చేసేసి కార్డ్స్ అయితే తీసుకున్నాము. రూమ్ కార్డ్స్ అయితే తీసుకొని హోటల్ రూమ్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ మాకు 2nd floor ఇచ్చాడంట, కానీ మా ఆయన టాప్ ఫ్లోర్లో ఇవ్వమని అడిగితే ఇచ్చారంట. 7th floorలో అయితే ఇచ్చారు. సో మా రూమ్ నెంబర్ వచ్చేసి 714. సో రూమ్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. లెట్స్ గో. రూమ్ దగ్గరికి అయితే వచ్చాము. సో రూమ్ ఎలా ఉందో చూసేద్దాం రండి. రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మాకు ఒక కౌచ్ అయితే కనిపించింది ఒక కార్నర్లో. లెఫ్ట్ సైడ్లో అయితే బెడ్ ఉందన్నమాట. అండ్ ఒక కాఫీ కార్నర్ అయితే ఉంది కొంచెం ముందుకి. అండ్ ఒక విండో అవుతుంది, బాల్కనీ అయితే లేదు ఈ రూమ్కి. ఇక్కడ వచ్చేసి టీవీ ఉందన్నమాట. అండ్ ఫ్రీ వైఫై కూడా ఉందన్నమాట. సో మన ఫోన్ నుంచి టీవీకి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు బ్లూటూత్ నుంచి. ఇట్స్ అయితే లగేజెస్ పెట్టుకోవడానికి ఒక కార్నర్ అయితే ఉంది. అండ్ ఒక మినీ ఫ్రిడ్జ్ కూడా ఉందన్నమాట. ఇక్కడ వర్క్ చేస్తుందా లేదా అనేసి ఓపెన్ చేసి చూశాను, వర్క్ చేస్తుంది. మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న లాకర్ కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి ఒక స్మాల్ కాఫీ కార్నర్ అనమాట. మిల్క్ అండ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అంటే సూప్స్ అట్లాంటి ప్యాకెట్స్ ఉన్నాయి. అండ్ కాఫీ ప్యాకెట్స్ ఉన్నాయి. ఒక వాటర్ బాటిల్ ఉంది, షుగర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇటు వచ్చేసి ఒక విండో అని చెప్పాను కదా. విండో అంటే స్మాల్ విండో కాదు, బిగ్ విండో అనమాట. ఓపెన్ చేసుకుంటే కొంచెం బాల్కనీ లాగా ఫీల్ అవ్వచ్చు, బట్ స్పెషల్ బాల్కనీ అయితే ఏం లేదు. అండ్ సీ వ్యూ అయితే ఉందన్నమాట. ఫుల్ సీ వ్యూ కాదు, హాఫ్ హోటల్ స్విమ్మింగ్ పూల్ వ్యూ. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి సీ వ్యూ అయితే ఉందన్నమాట. బాగుంది, చాలా వ్యూ అయితే చాలా బాగుందన్నమాట రూమ్ నుంచి. కార్నర్లో ఒక కౌచ్ ఉంది అని చెప్పాను కదా. ఆ కౌచ్ ఓపెన్ చేసుకొని బెడ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే హెవీగా ఉంది, కావాలనుకున్నప్పుడు వాళ్ళని పిలిస్తే వస్తానని చెప్పారనమాట. సో వాష్రూమ్ ఎలా ఉందో చూద్దాం రండి. చిన్నగా ఉంది వాష్రూమ్. అండ్ సెపరేట్ ఏరియాస్ అయితే ఉన్నాయన్నమాట, వెట్ ఏరియా, డ్రై ఏరియా. సో ఇందులో ఒక కండిషనర్, ఒక షాంపూ అయితే ఇచ్చారు. అండ్ ఒక షవర్ జెల్ అయితే ఇచ్చారనమాట. టవల్స్ ఉన్నాయి. అండ్ ఒక హ్యాండ్ వాష్ ఉంది. 2 glasses అయితే ఉన్నాయి మౌత్ వాష్ చేసుకోవడానికి. అంతే. రూమ్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఫుడ్ కూడా ఆర్డర్ చేసాము, కాకపోతే బయట నుంచి ఆర్డర్ చేసామన్నమాట. ఇంకా 5 minutesలో ఒక డెలివరీ బాయ్ అయితే వస్తాడంట. లెట్స్ గో. ఫుడ్ అయితే వచ్చేసిందనమాట. హోటల్కి రీచ్ అయ్యే వరకు 3 o'clock అయిందనమాట. వచ్చి లంచ్ చేసి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నామని చెప్పాను కదా. సో ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసి ఒక 1/2 hour అట్లా రెస్ట్ తీసుకొని పూల్కి అయితే వచ్చామన్నమాట. మా చిన్నోడు కాసేపు రిలాక్స్ అయిన తర్వాత, కొంచెం సన్లైట్ తగ్గిన తర్వాత వెళ్ళామంటే అస్సలు వినట్లేదు. సో అందుకని వచ్చామన్నమాట వాడి కోసం అనేసి. ఈరోజు ఫుల్ బీచ్ టైం అండ్ పూల్ టైం అనమాట. జస్ట్ రిలాక్సింగ్ అంతే.
అది ఇక్కడే ఉన్నా కదా. ఐస్ క్లోజ్ చేసుకో. బీచ్లో చాలా ఎంజాయ్ చేసిన తర్వాత కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని కిందికి వచ్చామన్నమాట. ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ అయితే ఉంది. మీకు ఏమైనా థింగ్స్ ఎమర్జెన్సీగా కావాలి అన్నా కానీ తీసుకోవచ్చు అనమాట. ఒక స్మాల్ గేమింగ్ రూమ్ లాగా కూడా ఉందన్నమాట పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా. వీడియో గేమ్స్ కూడా ఉన్నాయి. ఇది ఒక గేమింగ్ రూమ్ లాగా ఉందన్నమాట. సో పెద్దవాళ్ళు కూడా చాలామంది ఆడుతున్నారు. బయట చాలా హాట్గా ఉంది కదా, ఆఫ్టర్నూన్ టైమ్స్లో అట్లా ఆడుకోవచ్చు అనమాట ఇక్కడ. స్పెషల్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక లాండ్రీ రూమ్ కూడా ఉందన్నమాట. మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ వచ్చేసి మొత్తం ఐరన్ బాక్సెస్ ఉన్నాయి. మొత్తం ఐరన్ సెటప్. ఇక్కడైతే వాషింగ్ మిషన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడైతే డ్రై చేసుకోవచ్చు. సో వాషింగ్కి 3 tokens, ఫర్ డ్రైయింగ్ 2 tokens అనమాట. ఒక టోకెన్ వచ్చేసి 10 dirhams. వావ్ కదా. డర్టీ క్లోత్స్తో ఇంటికి వెళ్ళకుండా వెకేషన్లో కూడా నీట్గా క్లీన్గా వాష్ చేసుకుని మరి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఒక జిమ్ రూమ్ కూడా ఉందన్నమాట. హోటల్కి దగ్గరలో ఒకటి కిడ్స్ ప్లే ఏరియా ఉందంటే అట్లా సిటీ వాక్ కోసం, నైట్ వాక్ కోసం వచ్చామన్నమాట. అండ్ మా చిన్నోడైతే ఆడుకుంటున్నాడు. సో మా చిన్నోడైతే ప్లే ఏరియాలో ఆడుకుంటున్నాడు అనమాట. సో నేనైతే ఒకసారి ఒక రౌండ్, ఒక వాక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను వాడు ఆడుకునే లోపు. లెట్స్ గో. ఇక్కడ వ్యూ అయితే సూపర్ బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అండ్ నైట్ వాక్ అయితే చాలా చాలా బాగుంటుంది. రిలాక్సింగ్గా అట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. చాలా చాలా బాగుందన్నమాట. సో ఇదే అనమాట మనం ఉన్న హోటల్. అక్కడి నుంచి మనం ఒక 1.5 kilometer 2 kilometers వాకింగ్ వరకు అయితే వచ్చామన్నమాట. సో ఇటు సైడ్ ఒక రెస్టారెంట్ అయితే ఉంది, సాల్ట్ అనేసి. ఇక్కడ బర్గర్స్ అట్లాంటివి ఉన్నాయి. వాక్ ఫినిష్ చేసుకొని మొత్తానికి అయితే మళ్ళీ హోటల్కి రిటర్న్ అయిపోయామన్నమాట. ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. సో ఇక్కడ నూన్ తలబాత్ కూడా అవైలబుల్ ఉంది. మీరు హోటల్లోనే తినాలి అని ఏం లేదు. ఇక్కడ కూడా రెస్టారెంట్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ బయట నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకొని తినొచ్చు. ఇక్కడ అట్లాంటి రిస్ట్రిక్షన్స్ అట్లా ఏం లేవు, ఎందుకంటే చాలామంది ఆర్డర్ చేసుకుంటున్నారు అనమాట. సో మేము కూడా ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాము. లంచ్కి ఆర్డర్ చేసుకున్నాము అండ్ డిన్నర్కి కూడా ఇప్పుడు ఆర్డర్ చేసుకున్నాము అనమాట.
సో కాకపోతే బ్రేక్ఫాస్ట్కి బయట నుంచి ఆర్డర్ చేసుకొని తినేంత టైము ఉండదన్నమాట. సో ఇక్కడే మేమైతే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాము. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ మేము ఆల్రెడీ తీసుకున్నాం అనమాట. రేపు బ్రేక్ఫాస్ట్లో ఏముంటుందో నేనైతే చూపిస్తాను. ఇప్పుడైతే డిన్నర్ చేసి ప్రశాంతంగా పడుకోవాలి అంతే అనమాట. సో ఫుల్ టు టైర్డ్ అయిపోయాము. స్విమ్మింగ్ పూల్లో అండ్ బీచ్లో ఆడామన్నమాట చాలా. అండ్ ఇదన్నమాట ఈరోజు మా జర్నీ. అండ్ సో డే 1 ఎట్ రో హోటల్స్. సో మా స్టేకేషన్లో ఫస్ట్ డే. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్, గుడ్ నైట్.